పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలోనికి వచ్చి ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించుటకు మీరు చేసిన ప్రతి మేలు సహాయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ ఆత్మను మేము అనుభవించాలి, మీ కార్యములు మేము చూడాలి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురని మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా. మీ గొప్ప కార్యములను మేము చూడాలి, వాటిని అనుభవించాలి. అలాగూ మీ ఆత్మ నింపుదల నడిపింపును మాకు మీరు దయచేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ప్రతి విధమైన ఆటంక శక్తులను, అనాలోచితమైన పరిస్థితులను మాలో నుండి తొలగించి మీ కార్యములు మా మధ్య ఉంచి జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఒక్క నిమిషం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రభువురా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగము హన్నా అనే ఒక స్త్రీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటుంది. తను హృదయంలో ఒక భారం ఉంది. తన హృదయంలో దేవుని దగ్గర ఒక కోరిక నెరవేరాలి అని ప్రార్థన చేస్తూ ఉంది. ఆ కోరిక నెరవేర్చు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉంది. అదేమిటి ఆ కోరిక అంటే, తనకు గర్భఫలము లేదు, అందువలన నాకు గర్భఫలము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంది. అంటే తనకు ఒక కొరత ఉన్నది, ఆ కొరతను తీర్చు ప్రభువా అని దేవుణ్ణి వేడుకుంటుంది. ఆ సందర్భంలో ప్రార్థన చేస్తూ దేవుని గూర్చి ఆమె ఒక గ్రహింపుతో మాట్లాడుతూ ఉంది. ఏంటి అంటే 3వ వచనంలో చూస్తే,
యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చూడండి, ఇక్కడ దేవుని గురించి ఏమంటుందంటే అనంత జ్ఞాని యగువాడు. అంటే నిన్ను మించిన జ్ఞానము ఇంకా ఎవరికి లేదు. దేవునికి ఉన్న జ్ఞానము చాలా గొప్పది. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. అలాగే ఏ సమయంలో ఎలాగూ చేయాలో సమస్తము ఎరిగిన దేవుడు. ఈ హన్న ఒక స్త్రీ, కానీ దేవుని జ్ఞానాన్ని గుర్తెరిగింది. నువ్వు అనంత జ్ఞానము కలిగిన దేవుడు అని చెబుతూ ఏమంటుందంటే ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఎలాంటి దేవుడు అంటండి? ఆయనే క్రియలను పరీక్షించువాడు. అంటే దేవుని విషయంలో ఏం నేర్చుకుందంటే మనం ఏం చేస్తున్నామో వాటన్నిటినీ దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. క్రియలు అనగా మనం చేసే పనులు, ఏ టైంలో ఏం చేస్తున్నామో, ఒక్కొక్క సమయంలో మనం చేసే పనులు, వాటన్నిటినీ ప్రభువు పరీక్షిస్తూ ఉన్నాడు అనే సంగతి హన్న తెలుసుకుంది. ఆయన క్రియలను పరీక్షిస్తూ ఉన్నాడు అనగా టోటల్గా మన జీవితంలో ఏ పని చేస్తున్నా సరే ప్రభువు వాటిని పరీక్షిస్తూ ఉన్నాడు. హన్న మనమందరము ఈ మందిరంలోనికి వచ్చి దేవుని ఆరాధన చేస్తున్న రీతిగా హన్న ఆ దినాన షిలోహు అనే మందిరంలోనికి వెళ్ళింది. ఆ మందిరంలో ఎవరు లేరు, ఒక్కతే ప్రార్థన చేసుకుంటా ఉంది. అంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటము కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు అనే సంగతి హన్నాకు తెలిసింది, హన్నా గ్రహించింది. ప్రభువుని పిల్లరా, మన జీవితాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే మనం చేసే ప్రతి పనిని ప్రభువు గమనిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ప్రభువు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మన క్రియలను చూచి దేవుడు మనకు కార్యాలు చేస్తూ ఉంటాడు. అనగా మన క్రియలు ఎలాగూ ఉంటే దేవుడు మనకు చేసే కార్యాలు అలాగూ ఉంటాయి, గొప్పవిగా ఉంటాయి. కావున ఇదేనో మనం వినే వాక్యం ఏంటంటే క్రియలు కార్యాలు. మన టాపిక్ ఈ దినము క్రియలు కార్యాలు. అంటే మనం ఎలాంటి క్రియలు చేస్తున్నామో ఆ క్రియలను చూచి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇక్కడ హన్నా అనే స్త్రీ ఏమి చేస్తుంది, తను ఏమి క్రియ చేస్తూ ఉంది అనంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. మొదటి వచనం చూడండి, మొదటి వచనం, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఎలాగు అనెను. అనగా హన్నా చేస్తున్న పని ఏమిటి అనంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. అంటే ఈమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం అనేది ఒక క్రియ. అయితే దేవుడు చేసిన కార్యం ఏమిటంటే ఆమె ప్రార్థన విని ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి ఇవ్వటం అనేది దేవుని కార్యము.
ప్రార్థన చేయటం, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటము క్రియ అయితే, దేవుడు తనకు ఒక కుమారుడు సమూయేలు అనే కుమారుని ఇవ్వటము దేవుని కార్యము. ప్రియులారా గమనించండి, మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటాం. ఏదైనా ఒక పని ఉన్నప్పుడు, ఒక అవసరత ఉన్నప్పుడు, ఈ అవసరతను తీర్చు ప్రభువా, మాకు సహాయము చేయండి, మా కుటుంబంలో ఇది జరగాలి, ఈ విషయం కృపచూపండి అని అడుగుతూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అలాగూ అడగటం అనేది మన క్రియ, మన పని. అయితే మనం ఏమడిగామో ఆ పనికి లేక ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అది దేవుని కార్యము. కావున ప్రియులారా, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అని మనం అందరం అనుకుంటాం. మన కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలి, అలాగే మన సంఘములో దేవుడు తన కార్యాలు చేయాలి అని అనుకుంటాం. సంఘము అంటే ప్రియులారా, మనం చేసే పనులు కాదు, దేవుడు తన పనులు తాను సంఘంలో చేయాలి. ఇక్కడ మనం చూస్తే ఈ మందిరము, ఈ కూటం ప్రారంభించడానికి ముందుగా మొదటగా ఈ మందిరాన్ని ఊడుస్తూ ఉంటాం, ఇదొక పని. అలాగే ఈ పట్టాలు వేస్తాము, ఈ చైర్స్ అన్నీ సర్దుతాము, ఈ కర్టన్స్ అన్నీ రెడీ చేస్తాము, ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటాం. ఇవన్నీ మనం చేసే పనులు. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యం వింటాం. ఇవన్నీ మనం చేసే క్రియలు. అయితే మనము దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మనంతట మనమే ప్రతి వారము పట్టాలు వేసుకోవటం, చైర్స్ వేసుకోవటం, ఈ మైకులు పెట్టుకోవటం, పాటలు పాడుకోవటం, వాక్యం చెప్పుకోవటం, అందరిని పలకరించుకోవటం, వెళ్ళిపోవటం, ఇంతవరకే పని అయితే అది సంఘం కాదు. అసలు సంఘము అంటే అర్థం ఏంటంటే మన క్రియలు మనం చేయాలి, దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేయాలి. ఆమేన్. దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేయాలి. మన వరకు మనం పనులు చేసుకుంటూ వెళితే వాటి వలన ఉపయోగం లేదు. దేవుడు తన కార్యాలు తన సంఘములో చేస్తూ ఉండాలి. కావున ప్రియులారా, మన క్రియలు ఎలా ఉన్నాయో దానిని బట్టి దేవుని కార్యాలు అలాగూ ఉంటాయి. ఆమేన్. దేవుని క్రియలు ఎలా ఉంటాయి, ఆయన కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. కీర్తనల గ్రంథములో నుండి 66వ కీర్తన 66వ కీర్తన 3వ వచనం నుండి చూద్దామా. 3వ వచనం నుండి, ఏలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు గారు ఏమంటున్నాడంటే, ఏలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. అందరూ ఈ మాట చెప్పండి బిగ్గరగా, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. పిల్లలు గమనించండి, మన క్రియలు సరిగ్గా ఉంటే దేవుని కార్యాలు మన జీవితంలో తప్పకుండా జరుగుతాయి. దేవుని కార్యాలు మన జీవితంలో తప్పకుండా జరుగుతాయి. మన క్రియలు ఎలా ఉంటా ఉన్నాయి. అందుకనే హన్నా అంటా ఉంది, యెహోవా నీవు మనుషుల క్రియలను పరీక్షించువాడవు. నీవు చేస్తున్న పనులు, మనం చేస్తున్న పనులను ప్రభువు పరీక్షిస్తూ ఉన్నాడు.
ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. అయితే కొన్ని సమయాల్లో నువ్వు ఆ ప్రార్థన చేయకపోవచ్చు. ప్రభు పరిశీలిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వేకువనే లేచి ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? వీటిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఏ టైంలో మనం ఎలాగుంటున్నామో పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకనే హన్నా అంటా ఉంది, యెహోవా నీవు క్రియలను పరీక్షించువాడవు. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, ఎలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. మన దగ్గర క్రియలు ఉంటే దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. అది ఎలాంటిది అనంటే, మీకు ఆ క్రియ అంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటి స్పష్టంగా అర్థం అవడం కోసం బైబిల్లో ఉన్న ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ 3 దినాలు దేవుని వాక్యం చెప్పాడు. పగలు రాత్రి 3 దినాలు కంటిన్యూస్గా వాక్యం చెప్పాడు. ప్రజలు వాక్యం విన్నారు. అయితే 3 దినాలు అయిపోయిన తర్వాత ప్రభు ప్రార్థన చేసి వాళ్ళని పంపించబోయే ముందు ఏమైనా వీళ్ళందరికీ పెట్టండి, ఏమైనా పెట్టి పంపించండి అని చెప్పాడు. అంటే 3 రోజుల నుండి ఇక్కడే ఉన్నారు కదా, దేవుని వాక్యం విన్నారు, ఈ ప్రజలకు తినటానికి ఏమైనా పెట్టి పంపించండి అని చెప్పాడు. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ప్రజలకు పెట్టడానికి మన దగ్గర ఏముందండి, మనం ఏం తెచ్చాం, మన దగ్గర ఏమీ లేదు కదా అని ఎవరికి వాళ్ళే మా దగ్గర ఏమి లేదు, మా దగ్గర ఏమి లేదు అని అంటున్నారు. అప్పుడు ఆంద్రే అనే వ్యక్తి ఆ ప్రజల్లోకి వెళ్ళి, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అని అడిగితే, ఒక్క పిల్లవాడు, ఆ పిల్లవాడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పాడు. అక్కడేమో 1000 మంది ప్రజలు ఉన్నారు, ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి.